బుద్ధిమంతుడైతే క్రింద ఒక పాతాళం ఉంది, ఒక నరక వేతన ఉంది. మన పితరులు చెప్తున్నారు, వేదాలు బోధిస్తున్నాయి, బైబిల్ బోధిస్తుంది. పాపం చేసిన వాళ్ళు అందులో పడతారట. మనం ఎలా తప్పించుకోవాలి? అది బుద్ధిమంతుడి ప్లాన్. మనం ఎక్కడికి వెళ్తే తప్పించుకోగలమో, ఎలా వెళ్తే తప్పించుకోగలమో, అందులో పడకుండా కాపాడుకోవాలి. ఎవరు? తెలివి కలిగిన వారు. ఏమండి, ఉదాహరణ, అరే చిన్న ముళ్ళు గుచ్చుకుంటుందేమో అని చెప్పేసి ఖరీదైన చెప్పులు కొంటామే. ఏమ్మా ఎంత ఖరీదు? 100లో పెట్టే వాళ్ళు ఉన్నారు, రిచ్ అయితే బాగా వేలల్లో కూడా పెడతారు. ఏమండి, దేనికోసం? చిన్న ముళ్ళు గుచ్చుకుంటుందని చెప్పేసి ఖరీదైన చెప్పులు కొంటున్నావే. ఇప్పుడు ఎండ విపరీతంగా ఉందిగా, ఎండకు నడుచుకుంటూ వెళ్ళేవాడివి ఈ ఎండ దాడికి తట్టుకోలేక గొడుగు వాడుతావే. వర్షం పడితే గొడుగునే వాడుతావే. ఏమండి, శరీరానికి చిన్న కురుపులు వస్తే తట్టుకోలేక వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ సార్ ఇలా వచ్చేసినని దీని గురించి ఇంత ఆలోచన కలిగి ఉంటావే. పొరపాటున శరీరం కొద్దిగా నీరసించిపోతే భయం ఏర్పడుతుంది, అయ్యో చచ్చిపోతానేమో అని. పాతాళం అంటే ఎప్పుడన్నా భయపడ్డావా? అది ప్రశ్న ముగింపులో. ఏమ్మా, వినండి.